This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇస్రో సంస్థలు చేసే పర్మనెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 67,100 బేసిక్ పేనే ఉంటుంది. వాటికి అదనంగా అలవెన్సెస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మన సొంత రాష్ట్ర హైదరాబాద్లోనే పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష లేకుండా సెలెక్షన్ చేస్తారు. కేవలం 10th అర్హత ఉంటే చాలు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 32,670 రూపాయల జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇస్రో కింద పనిచేస్తున్న ఎస్సిఎస్సి వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.scc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి మన ఇస్రో కింద పనిచేస్తున్న ఎస్సిఎస్సి అంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్ వాళ్ళైతే 2-3 టైప్స్ ఆఫ్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, వేకెన్సీస్ ఏంది, అసలు శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్స్ కానీ మీకు సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, ఎవ్రీథింగ్ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు ఎస్డీలో పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 3 వరకు పిహెచ్డి కానీ లేదా ఎంఈ ఎంటెక్ విత్ 60%, అలాగే బీటెక్ విత్ 65% ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 3 వరకు వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 4 to 11 వేకెన్సీస్కి ఎంఈ ఎంటెక్ విత్ 60% ఆఫ్ మార్క్స్తో పాటు బీఈ కానీ బీటెక్ కానీ ఎంఎస్సి విత్ 65% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అంటే మీరు ఖచ్చితంగా బీఈ బీటెక్ అంటే బీ కానీ బీటెక్ కానీ ఎంఎస్సితో పాటు ఎంఈ ఎంటెక్ చేసి ఉన్న వాళ్ళు ఇలా ఈ పోస్ట్ కోడ్ 4 to 11కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ ఎస్సీలోనే పోస్ట్ కోడ్ 12 to 16 వరకు వచ్చేసి ఎంఎస్సి విత్ 65% ఆఫ్ మార్క్స్తో పాటు మీరు బీఎస్సీ కూడా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు ఎలాంటి టైపింగ్ కానీ ఏమీ అవసరం లేదు. కేవలం ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 12th February 2026 కల్లా పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 3 వరకు వేకెన్సీస్కి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 years ఏజ్ ఉండాలి. తర్వాత ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 4 to 11 వేకెన్సీస్కి మినిమం 18 నుంచి 30 years ఏజ్ ఉండాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 12 to 16 వరకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years ఏజ్ ఉండాలి. ఇలా మీకు కేటగిరీని బట్టి అంటే పోస్ట్ని బట్టి మీకు ఏజ్ లిమిట్ అనేది మారుతూ వస్తుంది. నెక్స్ట్ మీకు శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు పోస్ట్ కోడ్ నెంబరు 1 to 3 వరకు 1 to 3 వరకు పోస్ట్ కోడ్ ఉన్న వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 11 ప్రకారం బేసిక్ పేనే 67,100 ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 4 to 16 వరకు లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 56,100 ఉంటుంది. ఇవి బేసిక్ పేలు మాత్రమే. ఇవి మంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్రోలో జాబ్స్ కాబట్టి సైంటిస్ట్ లెవెల్ జాబ్స్ కాబట్టి సో ఖచ్చితంగా వీటికి చాలా అలవెన్సెస్ అడిషనల్గా
బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అన్నీ కలుపుకొని 1,00,000కి పైగానే జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ ఫస్టు ఎస్‌డి పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2, 3 వేకెన్సీస్‌కి ఇనీషియల్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది. ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ ఎస్సీలో పోస్ట్ కోడ్ నెంబర్ 4-16 వరకి 2 లెవెల్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ రిటన్ టెస్ట్ దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు ఏంటంటే 1, 2, 3 పోస్ట్ కోడ్స్ ఉన్న వేకెన్సీస్కి ఇనీషియల్ స్క్రీనింగ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. మిగతా వేకెన్సీస్కి 2 లెవెల్ ప్రాసెస్లో మీకు రిటన్ టెస్ట్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూకి అనేది 1:5 రేషియోలో ఇస్తారు. అంటే ఒక పోస్ట్కి ఒక 5 మెంబర్స్ని తీసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీకు 50% ఆఫ్ వెయిటేజ్ ఏమో రిటర్న్ టెస్ట్ నుంచి తీసుకుంటారు. ఇంకో 50% ఆఫ్ వెయిటేజ్ ఏమో మీకు ఇంటర్వ్యూ నుంచి తీసుకొని టోటల్ 100%కి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి ఎలా ఉంటుందంటే మీకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుందన్నమాట. పార్ట్ ఏలో మీకు డిసిప్లిన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ బిలో మీకు యాప్టిట్యూడ్, ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ సిలో మీకు డిస్క్రిప్టివ్ ఎంటెక్ బేస్డ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగి మీకు ఎగ్జామ్ పెట్టి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి మన అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ ఇలా ఉంటుంది. మనకు దగ్గర ఏది మన సొంత రాష్ట్రం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నది హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో మీకు మంచిగా మన హైదరాబాద్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అంటే మీకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బార్డర్స్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ బెంగళూరు దగ్గర అవుతుందంటే బెంగళూరు పెట్టుకోవచ్చు, చెన్నై దగ్గర అవుతుందంటే చెన్నై పెట్టుకోవచ్చు, మీకు ఏ దగ్గర అయితే దాన్ని పెట్టుకోవచ్చు. సో అలా మీరు కావాలంటే హైదరాబాద్ పెట్టుకోవచ్చు. మీకు ఏ సెంటర్ దగ్గర అనిపిస్తే ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అక్కడే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి మీకు 23 జనవరి 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 12 ఫిబ్రవరి 2026 వరకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో నేను ఇదే వీడియోలో ఎలా చేసుకోవాలో చెప్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళు అందరూ 750 పే చేయాలి. కాకపోతే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఫుల్ రీఫండ్ ఉంటుంది. ఇఫ్ అపియర్ మీరు జస్ట్ అపియర్ అయితే చాలు మొత్తం రీఫండ్ చేస్తారు. అదే మిగతా వాళ్ళకి 750 రూపీస్ పే చేస్తే మీకు 250 కట్ చేసుకొని 500 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు. సో చాలా తక్కువ ఉన్న వీళ్ళకి కూడా మీరు జస్ట్ అపియర్ అయితే చాలు రీఫండ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి కూడా దాదాపు కట్ చేసుకోగా 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి చాలానే తక్కువ. సో ఇది అఫీషియల్గా ఇస్రో వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ఫీ కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఈ ఇస్రోలోకి వెళ్ళిన ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ www.sac.go.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో ఏంటంటే మీరు ఫోటో, సిగ్నేచర్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటే అన్ని 1 MB బిలో రెడీ చేసి పెట్టుకోండి, అక్కడ అప్లోడ్ చేయాలి. లాస్ట్కి పేమెంట్ మీకు కేటగిరీని బట్టి ఏదైనా సరే అందరికీ 750 ఉంటుంది. చేస్తే మీ అపియరెన్స్ని బట్టి వాళ్ళు రీఫండ్ అయితే చేస్తారు. సో లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ careers.sac.go.in ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి, చాలా కిందకి స్క్రోల్ చేసి ఇలా వస్తుంది మీకు లాగిన్ అని చెప్పి. అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇందులో ఏంటంటే మీ నేము, ఈమెయిల్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నాక అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ని బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా మీకు సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కింద పనిచేస్తున్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ వాళ్ళైతే మీకు వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. చాలా బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా ఈ ఇస్రోలో వచ్చే పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మంచి శాలరీ ఉంటుంది. సో మీకు చాలా బెనిఫిట్స్, అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎవరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.